వంటగదిలో కాంతమ్మ బియ్యం పిండి జల్లిస్తూ ఉంది. రాఘవయ్య గారు చేతిలో 2 పెద్ద సంచులు పట్టుకుని కాస్త విసుగ్గా వంటింట్లోకొస్తారు. ఇదిగో కాంతం, నువ్వు రాసిన చిట్టా ప్రకారం అన్నీ తెచ్చాను. బెల్లం, శనగపిండి, నూనె, యాలకుల పొడి అన్నీ ఉన్నాయి, చూసుకో. ఆ పండగ కళ అనేది ఇంటికి సరుకులొస్తుంటేనే మొదలవుతుందండి. ఇంతకీ బెల్లం పాకం కోసం మంచి బెల్లమేనా? అరిసెలు మెత్తగా రావాలి, లేకపోతే సురేష్ గాడు ముట్టుకోడు. నువ్వు మరీ అమాయకురాలివి కాంతం. వాడొస్తాడో రాడో కూడా తెలీదు. ఫోన్ చేసి కుదరదని చెప్పేశాడు. అయినా నువ్వు ఈ హడావిడెందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు. అలా అనకండి. రానని చెప్పిన నోటితోనే వస్తున్నానని చెప్తాడు. మనసెప్పుడు కీడు శంకించకూడదు. ఒకవేళ రాకపోయినా ఈ పిండి వంటలన్నీ డబ్బాల్లో సర్ది కొరియర్ చేస్తాను. వాడక్కడ తింటూ అమ్మ చేసిందని తలచుకుంటే చాలు. వాడు నా పక్కనున్నట్టే. నీ పిచ్చిగాని ఆ కొరియర్ డబ్బాల్లో పంపితే వచ్చేది ప్రేమ. అక్కడో ముక్క ఇక్కడో ముక్క ఉంటే అది కుటుంబంలా అవుతుందే. కలిసి కూర్చొని నవ్వుకుంటూ తింటే కదా పండగ. కాంచన లోపలికొస్తూ, మావయ్య గారు ఎందుకంత నిరాశగా మాట్లాడుతున్నారు? రవి గారున్నారు కదా, ఏదో ఒక మాయ చేసి మరిది గారిని రప్పిస్తారులేండి. మీరు నమ్మండి. ఈసారి సంక్రాంతికి మనింట్లోనే వాళ్ళ అరిసెలు తింటారు. నమ్మకాలు వేరు, నిజాలు వేరు కాంచన. వాళ్ళు పట్నం మనుషులైపోయారు. అక్కడ పిజ్జాలు, బర్గర్ల రుచి మరిగిన వాళ్ళకి నీ అత్త చేసే సున్నుండలు, సకినాలు ఏం నచ్చుతాయి? అనవసరంగా డబ్బు, శ్రమ వృధా తప్ప. డబ్బు గురించి నేనెప్పుడూ ఆలోచించలేదండి. నా పిల్లలు తింటారని తెలిస్తే ఎంత శ్రమైనా చేసి పెడతాను. సురేష్కి చిన్నప్పుడు నువ్వుల లడ్డు అంటే ఎంత ఇష్టమో మీకు గుర్తులేదా? స్కూల్ నుండి రాగానే అమ్మా లడ్డు అని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు వాడు పెద్దవాడయ్యుండొచ్చు, కానీ ఆ రుచి వాడెలా మర్చిపోతాడు చెప్పండి? కాంతమ్మ మాటలకు రాఘవయ్య మౌనంగా ఉండిపోయాడు. ఆయనలోని తండ్రి ఆవేదన కోపంగా బయటకొస్తుందంతే. సర్లే, నీ ఇష్టం. ఏదో ఒకటి చేసుకో. నేను పొలం వైపు వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అత్తయ్యా, మీరు మావయ్య గారి మాటలు పట్టించుకోకండి. ఆయన పైకలా అంటారు గాని ఇందాక సంచులు తెచ్చేటప్పుడు మంచి నెయ్యివ్వండి, మా అబ్బాయికి కల్తీ ఉంటే పడదు అని కొట్టువాడితో గొడవ పడ్డారు. ఆయన మనసు నాకు తెలీదా కాంచన? సరే, నువ్వా పాలు పొయ్యి మీద పెట్టు, మనం పని మొదలెడదాం. మధ్యాహ్నం రవి మంచం మీద కూర్చొని పాత ఆల్బమ్స్ అన్నింటినీ బయటకి తీసి చూస్తున్నాడు. కొన్ని ఫోటోలు తన ఫోన్లో ఫోటో తీసుకుంటున్నాడు. ఏవండి, ఏం చేస్తున్నారు? అక్కడ అత్తయ్య గారు వంట మొదలెట్టారు. ఇక్కడేమో మీరు ఫోటోలతో కుస్తీ పడుతున్నారు. కాంచనా, మనిషిని కదిలించాలంటే మాటల కంటే జ్ఞాపకాలే బలంగా పనిచేస్తాయి. సురేష్ గడిప్పుడు లాజిక్లు మాట్లాడుతున్నాడు. వాడికి ఎమోషన్ని గుర్తు చేయాలి. అవునా? ఏం ప్లాన్ చేశారు? ఇదిగో చూడు, ఇది మేం చిన్నప్పుడు భోగి మంటల దగ్గర దిగిన ఫోటో. సురేష్ గడు నిక్కరేసుకుని చలికి వణుకుతూ నాన్న వెనకాల దాక్కున్నాడు. నాన్న వాణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఫోటో చూస్తే వాడికి నాన్న వెచ్చదనం గుర్తుకురాదా? ఇంకోటి చూడు, ఇది వాడు స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ వాడికి సైకిల్ కొనిచ్చిన ఫోటో. ఈ ఫోటోలన్నీ వాడికి వాట్సప్ చేస్తాను, కానీ ఊరికి పంపితే చూసి వదిలేస్తాడు. దానికి నా వాయిస్ కూడా జత చేస్తాను. మరి కావ్య సంగతేంటి? అందుకే ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నువ్వు కావ్యతో మాట్లాడు. ఆడవాళ్ల మనసు ఆడవాళ్లకే అర్థమవుతుంది. తనకి మన పల్లెటూరి గొప్పతనం గురించి కాదు, మన ఇంటి ఆప్యాయత గురించి చెప్పు. ప్రయత్నిస్తానండి. అత్తయ్య గారు పడుతున్న తపన చూస్తుంటే నాకు కూడా ఎలాగైనా వాళ్ళని రప్పించాలన్న కసి పెరుగుతుంది. ఇప్పుడే కావ్యకి ఫోన్ చేస్తాను. కాంచన కావ్యకి ఫోన్ చేస్తుంది. హలో కావ్య, ఎలా ఉన్నావు? హాయ్ అక్క, బావున్నాను. చెప్పండి, ఏంటి విశేషాలు? అత్తయ్య ఎలా ఉన్నారు? అత్తయ్య గారు బావున్నారు. ఉదయం నుండి వంటింట్లోనే ఉన్నారు. అవునా? ఏదైనా స్పెషలా? స్పెషల్ అంటే మీకోసమేనండి. మీకు బూరెలంటే ఇష్టమని ఎవరో చెప్పారంట. అవెలా చేయాలో అత్తయ్య గారికి పూర్తిగా తెలియకపోయినా
పక్కింటి బామ్మగారిని అడిగి మరీ నేర్చుకుని చేస్తున్నారు. నా చిన్న కోడలు మొదటిసారి పండక్కొస్తుంది, దానికి నచ్చింది చేసి పెట్టాలని ఆవిడ తపన పడుతుంటే నాకు కళ్ళలో నీళ్లొచ్చాయి. కావ్య, నా కోసం బూరెలు చేస్తున్నారా? మేము రావట్లేదని చెప్పారు కదా సురేష్. కానీ అమ్మ మనసు కదండి. నా కొడుకు కోడలు రాకపోయినా పర్లేదు, కానీ నేను చేసుంచాలి కదా. ఒకవేళ వాళ్ళు రాకపోతే డబ్బాలో పెట్టి పంపిస్తానంటున్నారు. కానీ కావ్య, ఆవిడ ఆ బూరెలు చేస్తున్నప్పుడు పొయ్యి పొగకి కళ్ళు తుడుచుకుంటూ అప్పుడప్పుడు గుమ్మం వైపు చూస్తున్నారు. ఎక్కడో చిన్న ఆశ మీరొస్తారని. కావ్య, మీకు సిటీ లైఫ్ అలవాటని నాకు తెలుసు. ఒక మాట చెప్పనా? ఇక్కడ దుమ్ముంటుందేమో గాని మనుషుల మధ్య దూరం ఉండదు. అత్తయ్యగారు మిమ్మల్ని కోడల్లా కాదు, కూతురులా చూసుకోవాలని ఆశపడుతున్నారు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. అక్క, మీరింతలా చెప్పాక నేను నో అని చెప్పలేకపోతున్నాను. కానీ సురేష్ ఆఫీస్ వర్క్ చేసుకోవాలి కదా, నేను ఆయనతో మాట్లాడతాను. కాంచన ఫోన్ కట్ చేస్తుంది. కాంచన ముఖంలో చిన్న నమ్మకం కలిగింది. రవి సురేష్కి ఫోన్ చేస్తాడు. అంతకుముందే సురేష్కి ఫోటోలు పంపాడు. సురేష్, ఫ్రీగా ఉన్నావా? అన్నయ్య, ఇప్పుడే నువ్వు పంపిన ఫోటోలు చూస్తున్నాను. ఎలా ఉన్నాయిరా? చాలా చాలా బాగున్నాయి అన్నయ్య. ఆ నిక్కర్ వేసుకున్న ఫోటో చూస్తే నవ్వొస్తుంది. అప్పుడు నాన్న చేతులు ఎంత గట్టిగా ఉండేవో కదా. అవునరా, అప్పుడు ఆయన చేతులు గట్టిగా ఉండేవి, మనల్ని ఎత్తుకొని ఊరంతా తిప్పేవి. కానీ ఇప్పుడు ఆ చేతులు వణుకుతున్నాయిరా. ఆ రోజు ఆయన మనల్ని మోశారు. అన్నయ్య, సెంటిమెంట్ ఎందుకు? నేను రావాలనుకుంటున్నాను, కానీ అని ఆగిపోకురా. సురేష్, మనం సంపాదించే ఆస్తులు, హోదాలు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ మా నాన్న నాతో ఉన్నప్పుడు నేను ఆయన పక్కనున్నానని తృప్తుంది చూడు, అది కోట్లు పెట్టినా రాదు. ఇందాక నాన్న వరండాలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏమన్నారో తెలుసా? చెప్పండి అన్నయ్యా. ఒరేయ్ రవి, ఈ సంక్రాంతికి సురేష్ వస్తే వాడికిష్టమైన కొత్త పట్టు పంచె కొన్నాన్రా. వాడు రాకపోతే అది బీరువాలో ఉండిపోతుంది. మళ్ళీ వచ్చే 7 వరకు నేనుంటానో లేదో అన్నారు. సురేష్ వైపు నిశ్శబ్దం. రవి మాటలు బాణంలా తగిలాయి. ఏంటన్నయ్యా, నాన్నలా అన్నారా? ఆయనకేమైంది? బాగానే ఉన్నారు కదా? ఆరోగ్యం బానే ఉందిరా, కాని వయస్సు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకి పిల్లల మీద బెంగ పెరుగుతుంది. ఆ బెంగే వాళ్ళని సగం చంపేస్తుంది. మనం దగ్గరుండి నేనున్నాను నాన్న అని ధైర్యం చెప్తే వాళ్ళకి మరో 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుతుంది. బంధాలంటే వాట్సాప్ స్టేటస్లు కాదురా, కష్టసుఖాల్లో పక్కన నిలబడటం. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. నేనిన్నాళ్ళు నా కెరియర్, నా లైఫ్ అని స్వార్థంగా ఆలోచించాను. అమ్మా నాన్నల గురించి మర్చిపోయాను. ఆ ఫోటోలు చూస్తుంటే ఆ రోజుల్లో ఉన్న ఆనందం ఇప్పుడు ఈ ఏసీ గదుల్లో లేదనిపిస్తుంది. అవునరా, మట్టి వాసనలో ఉన్న మజా, అమ్మ చేతి వంటలో ఉన్న రుచి, నాన్న పలకరింపులో ఉన్న ధైర్యం, ఇవే మనకి నిజమైన ఆస్తి. రారా తమ్ముడు, పండకిరా. ఈ ఇల్లు మళ్ళీ మన నవ్వులతో నిండిపోవాలి. సరే అన్నయ్యా, నేనొస్తాను, ఖచ్చితంగా వస్తాను. కావ్యతో కూడా మాట్లాడతాను. తనిందాక కాంచన వదినతో మాట్లాడిందంట. కొంచెం సానుకూలంగానే ఉంది. నేనెలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్ యూ రా, నా తమ్ముడి అనిపించుకున్నావు. ఎల్లుండి ఉదయానికి అక్కడుంటాం. అమ్మకి చెప్పు, నా కోసం అరిసెలు రెడీగా ఉంచమని. అరిసెలు మాత్రమే కాదు రోయ్, అమ్మ ప్రేమ కూడా రెడీగా ఉంది. జాగ్రత్తగా రండి. రాత్రి కాంతమ్మ, రాఘవయ్య, కాంచన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. రవి ముఖంలో 1000 వోల్టుల కాంతి ఉంది. లోపలికొచ్చాడు. అమ్మా, నాన్న, ఒక శుభవార్త. ఏంట్రా, సురేష్ గారు ఫోన్ చేశాడా? చేశాడమ్మా. వాడెల్లుండుదయానికి కావ్యతో సహా మన ఇంట్లో వాలిపోతాడు. నిజమేనా రవి? వాడొస్తున్నాడా? ఏవండి, విన్నారా? నా చిన్న కొడుకు వస్తున్నాడంట. నిజంగానే వస్తున్నాడా? వాడు ఆఫీస్ పనని చెప్పాడు కదా. ఆఫీస్ పని కంటే అమ్మ పిలుపే గొప్పదని తెలుసుకున్నాడు నాన్న. మీ గురించి అడిగాడు. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పమన్నాడు.
చూసారా మావయ్య, నేను చెప్పలేదా, బంధాల విలువ తెలిసిన వాళ్ళు ఎక్కడికి పోరు. కావ్య కూడా సంతోషంగా వస్తానని చెప్పింది. ఇక మీ పిండి వంటల స్పీడ్ పెంచండి. ఇక చూడు కాంచనా, ఈ రాత్రికి రాత్రే డబ్బాలు నింపేస్తాను. అమ్మా, నువ్వు కంగారు పడకు. సరేలే, వస్తున్నారు కదా అని గారాలు పోకండి. వాడొచ్చాక నాన్నిలా అయిపోయారేంటి అని అడుగుతాడు. నేను రేపు సెలూన్కెళ్ళి గడ్డం గీయించుకుని వస్తాను. కాస్త మనిషిలా కనపడాలి కదా. అందరూ గట్టిగా నవ్వుతారు. ఆ ఇంట్లో చాలా కాలం తరువాత మనస్ఫూర్తిగా నవ్వులు వికసించాయి. మరి మరి సింధు సంగతేంట్రా? అది కూడా వస్తే నా పండగ పూర్తవుతుంది. అందరి మొహాల్లో మళ్ళీ చిన్న ఆందోళన. అమ్మా, సురేష్ని రప్పించటం ఒక ఎత్తు, సింధుని తీసుకురావటం ఇంకో ఎత్తు. అక్కడ సమస్య సింధు కాదు, వాళ్ళత్తగారు. కానీ నువ్వు బెంగ పెట్టుకోకు, రేపు ఉదయమే బయలుదేరుతాను నేను. ఏవండి, వాళ్ళత్తగారు కాస్త కఠినమైన మనిషి అని విన్నాను. జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమతో కాని పని లేదు కాంచనా. ఒక అన్నయ్యగా నా చెల్లి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే వాళ్ళ అత్తగారి కాళ్ళు పట్టుకొనైనా నా చెల్లిని పండక్కి తీసుకొస్తాను. వెళ్ళరా, వెళ్ళి నీ చెల్లిని తీసుకురా. అప్పుడే ఈ ఇల్లు నిజమైన ఉమ్మడి కుటుంబం అవుతుంది. పట్నం మోజను జయించిన రవి ఇప్పుడు పట్టింపుల అత్తగారిని జయించగలడా? సింధు వాళ్ల ఇంట్లో రవికి ఎలాంటి అవమానం ఎదురవుతుంది? చెల్లి కోసం అన్నయ్య చేసే ప్రయత్నం ఫలిస్తుందా? ఇవన్నీ తెలియాలంటే 3వ ఎపిసోడ్ చూడాల్సిందే. కాంతమ్మ వాళ్లది ఒక నిరుపేద కుటుంబం. వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. కాంతమ్మ వాళ్ళు ఒక పెద్ద స్లంలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్లు. వాళ్ళుంటున్న ఇల్లు చాలా చిన్నది. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఆ ఇల్లు సరిపోయేది కాదు. ఇంటిల్లిపాది రాత్రి సమయంలో బయట మంచం వేసుకుని పడుకునేవాళ్లు. సమ్మర్లో అంతా బానే ఉండేది, కానీ చలికాలమే బయట పడుకోవడంతో చలికి తట్టుకోలేక ఇబ్బంది పడేవాళ్లు. అత్తయ్యగారు, ఇటు చూడండి, చలికాలం వస్తుంది కదా, నేను మీకోసం ఒక స్వెటర్ అల్లాను. దీని మీద గులాబీ డిజైన్ వేశాను చూడండి. బావుంది కుసుమా. అయినా నీకెందుకమ్మా ఇంత శ్రమ? పొద్దున్నే బయటికెళ్ళి కష్టపడి పనిచేసి అలసిపోయి వస్తావు. వచ్చిన తర్వాత ఇలాంటి పనులెందుకు పెట్టుకుంటావు? విశ్రాంతి తీసుకోవచ్చుగా. పర్వాలేదత్తయ్య గారు, కిందటి సంవత్సరం చలికాలం మనం బయట పడుకున్నప్పుడు మీరు చలికి వణికిపోయేవారు. ఈ సంవత్సరం అలా కాకూడదని చలికాలం మొదలయ్యే ముందే మీకోసం స్వెటర్ కుట్టాను. ఏంటో మన పరిస్థితి. అందరూ గొడ్లలా కష్టపడుతున్నా ఒక మంచి ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం. ఒక విశాలమైన అద్దెల్లైనా తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమ్మా కుసుమ. నువ్వు గొప్పింటి బిడ్డవైనా మా వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకొనొచ్చావు. కానీ అటువంటి నీకోసం పడుకోవడానికి కూడా సౌకర్యం కల్పించలేకపోతున్నాం. మాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. అంతా మా అసమర్థత. అయ్యో అత్తయ్య, మీరెందుకు అంతలా బాధపడుతున్నారు? ఇప్పుడు నాకు అసౌకర్యంగా ఉందని నేనేమైనా మీతో చెప్పానా? ఇలా అందరం ఆరుబయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీరు నన్ను అమ్మలా చూసుకుంటున్నారు, ఎంతో ప్రేమ అందిస్తున్నారు. వీటన్నింటి ముందు ఆ చిన్న ఇబ్బంది అసలు ఇబ్బందే కాదు. ఇంతటి అదృష్టం కన్నా ఇంకేం కావాలత్తయ్యా నాకు. సరే, టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇక మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. కుసుమ తన ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. అలా తనకు అలవాటు లేకపోయినా ఆ చిన్న ఇంట్లో అన్ని విషయాలకి అడ్జస్ట్ అవుతూ వాళ్లతో సంతోషంగా ఉండేది కుసుమ. ఒకరోజు రాజేష్ వచ్చి కుసుమని పిలుస్తాడు. కుసుమా, కుసుమా. ఏంటండి? అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారా? లేరండి. ఎందుకలా అడుగుతున్నారు? నీకొక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పేటప్పుడు అమ్మా నాన్న లేకపోతేనే మంచిది. మొన్న నాకు మీ అమ్మగారు కనిపించారు. నీ గురించి చాలా బాధపడ్డారు. తమ ఇంటికి మనిద్దరినీ వచ్చేయమని నన్నెంతగానో అడిగారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నందుకు, ఇంకా ప్రతిరోజు రాత్రి సమయంలో బయట పడుకుంటున్నందుకు ఆవిడ ఎంతో బాధపడ్డారు. మీ నాన్నగారిని ఒప్పిస్తానని మనిద్దరినీ వాళ్ళ ఇంటికి వచ్చేయమని బ్రతిమాలారు. లేదా కొంత డబ్బిస్తామని పెద్ద ఇల్లు కొనుక్కొని మనల్ని అక్కడికి షిఫ్ట్ అయిపోమని చెప్పారు. అవునా? మరి మీరేమన్నారు? ఏమంటాను, ఆవిడ బాధ చూడలేకపోయాను. పైగా ఎంతో హుందాగా బతికిన నిన్ను
ఇలా చూడలేకపోతున్నాను. నా కారణంగానే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నాకెంతో కష్టంగా అనిపిస్తుంది. అందుకే మీ అమ్మగారు చెప్పింది చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది. మనిద్దరం వేరే ఇల్లు తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఎన్నాళ్ళిలా ఇరుకింట్లో ఉంటాను చెప్పు. ఆ సమయంలో నేను ఆవిడతో ఏం చెప్పలేకపోయాను. ఒక్కమారు నిన్ను అడిగి చెప్తాననేసి వచ్చేసాను. బావున్నాయండి మీ మాటలు. అత్తయ్య మావయ్య వింటే ఎంత బాధపడతారు. ఈ వయసులో మనం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం ఏం సబబుగా ఉంటుంది చెప్పండి. మనం ఈ వయసులో తోడుగా ఉండాలి వాళ్ళకి. కానీ వాళ్ళని ఇలా వదిలిపెట్టి మనం సంతోషంగా బతకాలనుకోకూడదు. అయినా నాకు లేని ఇబ్బంది మీకేంటండి? అయినా నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను. మా అమ్మతో చెప్పలేకపోయారా ఈ విషయం? నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎన్నో రెట్లు ఆనందంగా ఉన్నాను. ఇక్కడ విలాసవంతమైన జీవితం లేకపోవచ్చు, కానీ ప్రేమాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. నాకవి చాలు. అది కాదు కుసుమా, నా మాట విను. పోనీ మా అమ్మ నాన్నని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. ఈ వయసులో అత్తయ్యని మావయ్యని మా వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడమంటారా? మా వాళ్ళు దానంగా ఇచ్చిన ఇంట్లో అత్తయ్య మావయ్య ఉంటే వాళ్ళకెలా ఉంటుందో మీరే చెప్పండి. ఇంట్లో సంతోషంగా వాళ్ళు ఉండగలరా? చిన్నిల్లో పెద్దిల్లో మనిళ్ళంటే అందరం కలిసి ఇక్కడే సంతోషంగా ఉందాం. ఇప్పుడు మనం కష్టపడుతున్న దాంట్లో కొంత పొదుపు చేస్తున్నాం కదా. కొన్నాళ్లకి దాచుకున్న డబ్బుతో మనమే ఒక ఇల్లు కొనుక్కొని అత్తయ్య మావయ్యతో పాటు అక్కడే ఉందాం. మనకదే గౌరవం. అంతవరకు ఇలాంటి విషయాలు నా దగ్గర ప్రస్తావించకండి అని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తుంటాయి. చలికాలం మొదలైపోతుంది. రోజూ ఇంట్లో వాళ్లంతా బయట పడుకుని వణుకుతుంటారు. అమ్మా కుసుమా, రోజురోజుకు చలెక్కువైపోతుంది కదా. మాకంటే అలవాటైపోయింది. నీకు పెద్దగా అలవాటు లేదు. నువ్వు అబ్బాయి వెళ్ళి లోపల పడుకోండి. కొంచెమైనా చలి తగ్గుతుంది. అవునమ్మా కుసుమా, ఈ చలికి నువ్వు తట్టుకోలేవు. లోపలికి వెళ్ళి పడుకో. అయ్యో అత్తయ్య మావయ్య, మీరు నా గురించి ఆలోచిస్తారేంటి? ఈ వయసులో ఇంత చలి తట్టుకుని బయట పడుకోవటం అంత సులభం కాదు. మీరే నా మాట విని లోపలికెళ్ళి పడుకోండి. మీకు చక్కగా నిద్ర పడుతుంది. నేను మీ అబ్బాయి బయట పడుకుంటాం. ఈ వయసులో మేం చలికి తట్టుకోగలం, మీరే తట్టుకోలేరు. లోపలికెళ్ళి పడుకోండి, నా మాట కాదనకండి. కాంతమ్మ వాళ్లని లోపల పడుకోమని కుసుమ తన భర్త బయట పడుకుంటారు. ఇలా రోజూ చలికి బయట పడుకొని ఎంతో అవస్థపడుతుంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. రోజులాగే కుసుమ తన ఆఫీస్కి వెళ్తోంది. అక్కడ తన స్నేహితురాలు పరుగున ఒక పేపర్ తీసుకొచ్చి కుసుమకు చూపిస్తూ, కుసుమా, ఇది విన్నావా? మన సిటీ అవుట్కట్స్ లో అపార్ట్మెంట్స్ కడుతున్నారంట. ఏదో అనివార్య కారణాల వల్ల ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయంట. ఆ సగం కట్టిన ఇళ్లలో పనాగిపోయింది. నేను మన సిటీలోకెల్లా ఆ బిల్డింగ్ కడితే అదే పెద్ద బిల్డింగ్ అవుతుందనుకున్నా. కాని ఆ బిల్డింగ్ పూర్తవకముందే ఆగిపోయింది. నేనైతే మా ఇల్లు అమ్మైనా సరే ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నా. అంత బ్యాడ్ లక్ అని నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పేపర్ వైపు చూస్తుంటే కుసుమకి ఒక మంచి ఐడియా వచ్చింది. వెంటనే తన ఆఫీస్ అయిపోగానే తొందరగా ఇంటికెళ్ళి అందర్నీ పిలుస్తుంది. అత్తయ్యా, మావయ్య, ఏవండీ, అందరూ ఇలా రండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటి కుసుమా, ఈ హడావిడేంటి? ఇంతకీ విషయమేంటి? ఆ విషయమే చెప్తానత్తయ్యా. మన సిటీ అవుట్కట్స్లో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు తెలీదు? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకో పూర్తి చేయకుండా ఆపేశారు కదా. ఈరోజు ఆ విషయం పేపర్లో కూడా పడింది. అవునండి, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ని పూర్తి చేయకుండానే వదిలేశారు. నాకొచ్చిన ఐడియా ఏంటంటే, చలికాలం మనందరం ఈ చిన్న ఇంట్లో బయట పడుకోలేక అవస్థపడుతున్నాం. మనందరం ఈ చలికాలం ఆ అపార్ట్మెంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఈ చలికాలం అంతా అక్కడుండొచ్చు. ఏంటి కుసుమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా సాధ్యమయ్యే పనేనా? సగం సగం పూర్తయిన ఇంట్లో మనమెలా ఉంటాం? ఎందుకుండలేం, సర్దుకుపోతే ఎక్కడైనా ఉండగలం. ఆల్రెడీ 70% బిల్డింగ్ పూర్తయింది. మిగిలిన 30% వాళ్ళు కట్టకుండా వదిలేశారు. మనం ఎలాగోలా ఈ చలికాలమంతా అక్కడ అడ్జస్ట్ అవ్వగలిగితే ఈ చలికాలం చలి నుండి తప్పించుకోవచ్చు. ఈరోజు వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎలా ఉందో ఏంటో, మనం ఉండడానికి బాగుందో అలా చెక్ చేసొద్దాం. అప్పుడు ఒక డిసిషన్ తీసుకుందాం. కాంతమ్మకు ఆలోచన బాగానే ఉన్నట్టనిపించింది.
అందరూ సరే అనుకుని అపార్ట్మెంట్స్ దగ్గరికి మరుసటి రోజు పొద్దున్నే వెళ్లారు. అపార్ట్మెంట్స్ కుసుమ చెప్పినట్టుగానే 70% కట్టున్నాయి. చూసారా, ఇక్కడ నేను చెప్పినట్టే మనం ఉండడానికి బాగానే ఉంది. పైగా ఇక్కడుండటం వల్ల మనం ఈ చలికాలంలో చలి నుండి తప్పించుకోగలం. మనం ఎవ్వరికీ ఇక్కడున్నందుకు అద్దివ్వక్కర్లేదు. ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకోవచ్చు. మనం ఈరోజే ఇక్కడికి షిఫ్ట్ అయిపోదాం. మనకు అవసరమైన సామాన్లు తెచ్చుకొని చలికాలమంతా ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం. పొద్దున్నే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ తిరిగి రాత్రిక్కడికొచ్చి ఇక్కడే ఉండొచ్చు. దాంతో వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అప్పటి నుండి నేనే మాట్లాడుతున్నాను, మీరెవరూ ఏం చెప్పరేంటి? నువ్వు చెప్పింది బాగానే ఉంది కుసుమ. నువ్వు చెప్పినట్టు చలికాలమంతా ఇక్కడే ఉందాం. అవునమ్మా, ఇక్కడుండడానికి బాగానే ఉంది. మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. మనకు అవసరమైన సామాన్లన్నీ నేను రాజేష్ వెళ్ళి తీసుకొస్తాం. ఇదిగో కాంతం, మనకేమేమి అవసరమో చెప్పు, అవన్నీ తీసుకొచ్చేస్తాం. దాంతో కుసుమ కాంతమ్మ వాళ్ళు ఉండడానికి అవసరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చి పెడతారు. అందరూ వాటిని సర్దుకొని అక్కడే ఉండటం ప్రారంభిస్తారు. ఆ రోజు లోపల పడుకోవడం వల్ల వాళ్లకసలు చలిగాని అనిపించదు. కుసుమ, నీ ఐడియా బాగా వర్కౌట్ అయింది. రాత్రసలు చలిగా అనిపించలేదు. అవునమ్మా కుసుమ, ఇక్కడ చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ మనల్ని ఎవరూ వెళ్ళిపోమని కూడా అనరు. నేనొక చిన్న పని చేశాను దానికోసం. అదేంటంటే, నేను ఈ బిల్డింగ్కి వాచ్మెన్గా పని కొప్పుకున్నాను. మనం ఇక్కడే చలికాలం అంతా కాకుండా ఏ కాలమైనా హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు. అమ్మయ్యా, ఇన్నాళ్లకి మీ జీవితంలో ఒక మంచి పని చేశారు. దాంతో అందరూ నవ్వుకున్నారు. అలా వాళ్ళు ఆ చలికాలమంతా అక్కడే ఉంటూ చలి నుండి తప్పించుకుంటారు. అంతేకాకుండా చలపతిరావు అక్కడే వాచ్మెన్గా ఉద్యోగం సంపాదించటం వల్ల వాళ్ళు అదే ఇంట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండి తర్వాత డబ్బు దాచుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోతారు.